ఏం చేద్దాం భయ్య, ఫుల్ బ్యాడ్ టైం అయితే నడుస్తుంది అల్లు అర్జున్ గారికి అయితే. ఏ హీరో ఫేస్ చేయని కష్టాలు అయితే అల్లు అర్జున్ గారి అయితే ఫేస్ చేయడం మీద జరుగుతుంది. నిన్న అయితే మాత్రం ఇది ఏదైతే పోలీసుల యొక్క ఎంక్వైరీ అయితే మాత్రం అల్లు అర్జున్ గారికి అయితే ఒక 20 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. దాంట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. ఈ ఎంక్వైరీ అయితే మాత్రం 3:30 గంటలు అయితే జరగడం అయితే కరెక్ట్ గా అయితే 18 క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగింది అని అర్థమవుతుంది. ఒక పెద్ద పెద్ద హీరో గురించి మాట్లాడినా, లేదా నార్మల్ హీరో గురించి మాట్లాడినా, మెగా ఫ్యామిలీలో ఏ ఒక్క హీరో గురించి మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికైతే మాత్రం వణుకుపోతాయి అన్నమాట కాలు చేతులు. అలాంటి అల్లు అర్జున్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, ఇంకా పర్టికులర్ గా అల్లు అర్జున్ గారికి అయితే మాత్రం కేసు పెట్టడం, ఈ కేసు సంబంధించినటువంటి సీక్వెన్స్ అడగడం, జనాలు అయితే మాత్రం ఫుల్ వ్యతిరేకంగా ఉండడం అనేది ఇది ఒక ఫస్ట్ టైం అనమాట. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ కూడా పట్టాలు అయితే కట్టేశారు. ఇంకా అది కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పర్సన్స్ అయితే మాత్రం ఇల్లు ఖాళీ చేసి వేరే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం అయితే మాత్రం చేశారనమాట. ఎందుకంటే ఫుల్ బ్యాడ్ టైం అయితే నడుస్తుంది ఇదేంటో. ఇంకా అల్లు అర్జున్ కూడా దిష్టి బొమ్మ కూడా తగలబెట్టాడు బయట. ఈ విషయం నాకు చనిపోయిన సంగతి కూడా తెల్లాడ తెలిసిందని అల్లు అర్జున్ గారు చెప్పాడు. థియేటర్ లో చనిపోయింది కదా రేవతి గారు అయితే మాత్రం సండే థియేటర్ లో తెల్లాడ నాకు తెలిసిందని చెప్పారనమాట ఆయన. కానీ ఆ తెల్లారే మొత్తం క్లియర్ చేసేసుకొని అమౌంట్ ఇవ్వడం కానీ, పర్టికులర్ గా ఏదైతే ఉందో దాని గురించి సానుభూతి కానీ, ఏదైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, ఏదైనా ఫస్ట్ రోజు చేసేసుకుంటే ఇది ఇక్కడ దాకా అయితే వచ్చేదే కాదు. లేదా పర్టికులర్ గా ఆయన వెళ్ళకపోయినా వాళ్ళ నాన్నగారు పంపడం, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకళ్ళు పంపడం అనేది, లేదా వాళ్ళ కొడుకునైతే మాత్రం నేనైతే మాత్రం ఫుల్ గా సపోర్ట్ చేసి ఆయన అయితే మంచిగా చదివిస్తాను, బట్ ఆయనకి ఏదైనా కానీ లోటు ఉన్నా నేనే చూసుకుంటానని చెప్పినా కూడా బాగుండేది అనమాట. ఈ కేసు ఇక్కడ దాకా అయితే వచ్చేదే కూడా కాదు. అసలు ఇది ఎందుకు ఇలా జరిగిందంటే 4 రోజుల తర్వాత రియాక్ట్ అవ్వడం అల్లు అర్జున్ గారు అయితే తెలిసిందని. ఇంకా అది కాక ఈ మనీ కూడా 25 లక్షలు అయితే ఇవ్వడము, దీని వల్ల అయితే మాత్రం ఆయనకైతే ఇంత వరకు అయితే వచ్చిందని చెప్పాలన్నమాట. ఇంకా తర్వాత అయితే అరెస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది ఈ పర్టికులర్ సీన్స్ వల్ల. ఆయన అయితే మాత్రం అదే 1 day లో ఉన్నాడు కదా అరెస్ట్ లో, అప్పుడు మళ్ళీ సీదాగా సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తే సరిపోయేది. మళ్ళీ అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు మాత్రం సీఎం కాబట్టి ఆయన అయితే మాత్రం అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ గారు అయితే మొత్తం సైలెంట్ గా సరే ఓకే అన్నట్టుగా ఉంటే బాగుండేది. కానీ ఆయన అయితే మాత్రం మళ్ళీ రియాక్ట్ అవ్వడం, అల్లు అర్జున్ గారు అయితే మాత్రం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం ఇల్లీగల్ గా, ఇవన్నీ అల్లు అర్జున్ గారికి అయితే మాత్రం ఒక మచ్చలాగైతే ఉండిపోయింది అనమాట. ఆయన అంతే అల్లు అర్జున్ గారు అయితే ఏమన్నారు, నాకు చాలా కప్పాల్సింది పోయి మళ్ళీ అదే కాక అవార్డు ఏదో ఒకటి ఇవ్వాల్సింది పోయి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు, ఇంకా అదే కాక నేను మూవీ చూస్తే తప్పేంటి అనేలాగైతే మాత్రం అల్లు అర్జున్ అయితే మాట్లాడడం అయితే జరిగింది అనమాట ప్రెస్ మీట్. ఇక పోలీసులు అడిగిన క్వశ్చన్ అయితే మాత్రం అల్లు అర్జున్ గారు అయితే మాత్రం ప్రతి ఒక్కటి తప్పు సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. అల్లు అర్జున్ గారు అయితే ఇలాగనాల్సింది అనమాట. బయట అయితే మాత్రం ఏంటంటే రేవతి గారి కుటుంబానికి నేనైతే మాత్రం సానుభూతి తెలుపుతున్నాను, నేనైతే చాలా బాధపడుతున్నాను, నమస్కారం పెట్టి తన ఇంటికైతే వెళ్ళి తనకి 10 కోట్లు కాదు 20 కోట్లు అయితే ఇస్తున్నాను, ఇక తన బాబుని మాత్రం నేనైతే మాత్రం దగ్గరుండి చూసుకుంటాను, ఏ లోటు వచ్చినా చూసుకుంటానని చెప్తే చాలా బాగుంటుంది. ఈ కేసు అయితే మాత్రం ఎంక్వైరీ వరకు అయితే వేతనం వెళ్ళేది కాదు, ఇంకా కేసు అయితే మాత్రం రన్నింగ్ అయితే అయ్యేది కాదు. ఇక మీద ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాను, దయచేసి నాకు అందరూ నన్ను క్షమించాలని కోరుకుందానని 2 మాటలు మాట్లాడితే అల్లు అర్జున్ అయితే మాత్రం ఇంత బ్యాడ్ టైం అయితే నడిచేది కాదని చెప్పాలి. బట్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు అంటే, నేను 3 సంవత్సరాలు కష్టపడ్డా, ఒక థియేటర్ చూస్తే తప్పేంటి అని అలాగైతే అల్లు అర్జున్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. 3 సంవత్సరాలు కష్టపడొచ్చు కానీ మూవీ చూడొచ్చు, కానీ పర్టికులర్ అక్కడ ఏం జరిగింది, ఒక మరణించారనమాట ఒక యువతి. అలాంటప్పుడు తనైతే మాత్రం సైలెంట్ గా అయితే వెళ్ళిపోవాలి, కానీ వెళ్లకుండా ఇంకా ఎగస్ట్రా పైనుంచి అయితే మాత్రం మాట్లాడుతూ అసలు కనబడుతూ అది చాలా దారుణంగా అయితే మాత్రం చేశారు. దానివల్ల ఇప్పుడైతే ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట ఆయన మీద. ఇక పోలీసులు కూడా తర్వాత అయితే మాత్రం అల్లు అర్జున్ గారికి ముందునే చెప్పాము అని ప్రతి ఒక్కటి కూడా అల్లు అర్జున్ వైపు అయితే మాత్రం పోలీసులు అయితే ప్రతి ఒక్క పాయింట్ మీద పట్టుకోవడం అయితే జరిగింది. సో ఆ సీన్స్ వల్ల అయితే మాత్రం నిన్నైతే ఎంక్వైరీకి అయితే మాత్రం అల్లు అర్జున్ గారు అయితే వెళ్ళడం. ఇక పర్టికులర్ గా ప్రశ్న ఏంటో చూద్దాం, ఇంకా బెయిల్ రద్దు అయితే లేదో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మంచి కాన్ఫిడెన్స్ అయితే మాత్రం అల్లు అర్జున్ గారు అయితే వెళ్ళడం జరిగింది. వచ్చినప్పుడు మాత్రం ఫుల్ టైర్డ్ గా అయితే మాత్రం బయటకి అయితే రావడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ కోసం చూసుకుంటే మాత్రం థియేటర్ లో మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారని పోలీసులు అయితే అడగడం అయితే జరిగింది. నేనైతే కొద్దిసేపట్లోనే వెళ్ళిపోయానని అల్లు అర్జున్ అయితే చెప్పారు, కానీ సీసీ కెమెరా అవన్నీ చెక్ చేసి చూపితే ఏమేం జరిగిందంటే జాతర సీన్, దాని తర్వాత ఫైట్ సీన్ వరకు అయితే మాత్రం అల్లు అర్జున్ అయితే ఉన్నారని ప్రూఫ్స్ కూడా అల్లు అర్జున్ అయితే చూపి ఫస్ట్ కోసం అబద్ధం అయితే చెప్పడం అయితే జరిగింది. రేవతి చనిపోయిన విషయం అయితే మీకు నిజంగా ఆ రోజు తెలియదా అని అడిగారు అనమాట. సెకండ్ నాకైతే మాత్రం తెల్లాడైతే తెలిసిందని అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు అనమాట. ఆ క్వశ్చన్ కూడా కుట్టు పెట్టేశారు పోలీసు గారు అయితే మాత్రం. ఆ తర్వాత 3వ క్వశ్చన్ ఏంటంటే రోడ్ షో ఎందుకు చేశారు, రోడ్ షో అయితే మాత్రం మీరు చేయడానికి మీకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు, పర్మిషన్ కూడా అడగాలి. మీరు అడిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడైతే మాత్రం మీరు రోడ్ షో అయితే చేయాలి, ఇన్లీగల్ గా ఎందుకైతే రోడ్ షో చేశారని ప్రశ్నించారనమాట. ఇంకా రోడ్ షో అయితే నేను అంతగా చేయలేదని అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది. కానీ రోడ్ షో చేసినట్టుగా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే ఉన్నాయి అనమాట. సన్ రూప్ నుంచి బయటకు అయితే వచ్చి తనైతే హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం అన్ని అయితే చేశారనమాట. ఘటన జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత లేదా 5 రోజుల తర్వాత రియాక్ట్ ఎందుకు అయ్యారు, ఈ లోపు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని ప్రశ్నించారనమాట. అల్లు అర్జున్ గారు కూడా
కూడా ఈ 4 రోజుల లోపే తన రియాక్ట్ అయితే అయితే బాగుండేది. ఎందుకంటే పర్టికులర్ గా ఫొటోస్ పెట్టడం కానీ, లేకపోతే నార్మల్ గా వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, తన మూవీ సంబంధించినటువంటి పర్సన్స్ తో అయితే మాత్రం ఆ హాస్పిటల్కి వెళ్ళి కలవడం అయితే చేయాల్సింది తనైతే మాత్రం తప్పు అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా అదొకటి విషయం ఏంటంటే, నిన్నైతే మాత్రం మనం చూసుకోవచ్చు 50 లక్షల చెక్ అయితే మాత్రం మైత్రి ప్రొడక్షన్స్ ఆ మూవీ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అయితే మాత్రం ఇవ్వడం అయితే జరిగింది అనమాట. 50 లక్షల చెక్ అయితే ఆ తండ్రి గారికి అయితే మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే మాత్రం 25 లక్షలు అయితే ఇచ్చారు. తర్వాత అయితే ఎప్పుడైతే ఇంకొద్ది రియాక్ట్ అయిందని 50 లక్షలు అయితే ఇచ్చారు. ఇంకా రియాక్ట్ అవుతుందని తర్వాత కోడ్ అయితే ఇస్తారంటారు. ఇలాగ డబ్బులు అడిగితే మాత్రమే డబ్బులు ఇస్తారా? మన రియాక్ట్ అయితేనే వాళ్ళైతే డబ్బులు ఇవ్వడానికి అయితే మాత్రం ముందుకైతే వస్తారని అక్కడైతే అర్థమైపోతుంది అనమాట. అయితే మామూలుగా అయితే మాత్రం చూడనమాట. మానవత్వం ఎప్పుడైతే పోయిందని మనకైతే ఇక్కడైతే అర్థమైపోతుంది. ఈ రకంగా కూడా అల్లు అర్జున్ గారికి అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. సీఎం ని ఇంకా పోలీసుల్ని నెగిటివ్ గా ఎందుకైతే మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడేది ఎందుకని ఇక పోలీసు గారు అయితే మాత్రం అలగడం అయితే జరిగింది అల్లు అర్జున్ కి అయితే. మీరైతే మాత్రం థియేటర్ లో ఉన్నది అన్ని తప్పే కదా, మీరు సీసీ కెమెరాలు అయితే మాత్రం చూసుకోవచ్చు అని ప్రూఫ్స్ కూడా చూపించడం అయితే జరిగింది అల్లు అర్జున్ కి అయితే మాత్రం. ఏదంటే పోలీసులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, అంతా తప్పు. మీరు ఎప్పుడైతే సినిమా థియేటర్కి వచ్చారో ఎప్పుడైతే వెళ్ళిపోయారో మొత్తం అయితే రికార్డింగ్ అయితే అయ్యింది. మీరైతే మాత్రం ఇక్కడ అబద్ధం చెప్పడం అయితే జరగకూడదని పోలీసులతో చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆల్రెడీ ప్రాణం పోయిందని పోలీసులతో వచ్చి చెప్పినా కూడా మీరు అయితే వెళ్ళలేదు. వెళ్ళినా కూడా తర్వాత మూవీ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళారు. లాస్ట్ లో అయితే అప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు సన్ రూప్ అయితే ఓపెన్ చేసుకుని బాయ్ బాయ్ చెప్పుకుంటే అయితే మాత్రం వెళ్ళడం అయితే జరిగింది. దాని వల్ల అయితే ఫుల్ ఎంపార్ట్ అయితే మాత్రం మీకైతే ఉండిద్దని పోలీసులు అయితే చెప్పడం. ఇక తీర్మానం మల్లన్న అయితే మాత్రం ఫుల్ గా అయితే మాత్రం రియాక్ట్ అయితే అవడం అయితే జరిగింది పుష్ప మూవీ మీద. ఏంటంటే పుష్ప డైరెక్టర్ కి ఇంకా అల్లు అర్జున్ గారికి ఇంకా మైత్రి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా ఫుల్ గా అయితే మాత్రం కేసు అయితే పెట్టడం అయితే జరిగింది నిన్నైతే మాత్రం చూసుకుంటే. ఎందుకంటే ఆ ఏదైతే ఉందో యూరిన్ సంబంధించినటువంటి స్విమ్మింగ్ పూల్ లో పోసినట్టుగా అయితే మాత్రం సీన్ అయితే ఉంటుంది. అది పోలీసు మీద పోసినట్టుగా అయితే మాత్రం మనం ఇంపార్టెంట్ చూసుకోవచ్చు మూవీలో అయితే. ఇక బయటికి ఎలాగుందంటే పోలీసులు అయితే మీకు అంత లోటుగా కనబడుతున్నారా అని ఆయన అయితే మాత్రం కేసు పెట్టడం అయితే జరిగింది. ఆయన అయితే మాత్రం ఫుల్ రియాక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఫైర్ అయితే అవ్వడం అయితే జరిగింది అనమాట. నిన్న వీడియోలో మనం చూసుకోవచ్చు. తీన్మార్ మల్లన్న గారు అయితే మాత్రం వీటన్నిటికైతే అల్లు అర్జున్ గారు అయితే మాత్రం కొన్నిటికి సమాధానం చెప్పారు, కొన్నిటికి మౌనంగా అయితే ఉన్నారనమాట. మౌనంగా ఉన్న వాటికైతే మాత్రం తర్వాత అయితే క్వశ్చన్ అడుగుతానని చెప్పారనమాట పోలీసులు గారు. ఇక మన బెయిల్ రద్దయిందో లేదా అనేది తర్వాత అయితే వీడియోలో అయితే మీకు అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. తర్వాత చూసి అయితే నేనైతే ఇక అల్లు అర్జున్ గారు ముఖం చూసి అర్థమైపోయింది అనమాట. ఇక ఎంత ఫుల్ బ్యాడ్ టైం అయితే నడుస్తుందో. ఇంకా అది కాక ఆయన అయితే మాత్రం చెప్పిన సమాధానాలన్నీ తప్పుకైతే ఉన్నాయి. ఇంకా వాళ్ళైతే మాత్రం గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారని ఆయన ముఖం చూస్తే వచ్చినప్పుడు తిరిగి చూసినప్పుడు అయితే అర్థమైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి క్వశ్చన్ లో తప్పు అయితే చెప్పడం అయితే జరిగింది. అల్లు అర్జున్ అయితే చిన్న బెయిల్ మీద అయితే మాత్రం బయటకి అయితే వచ్చారు. కానీ షరతులు అయితే ఉంటాయి. ఆ షరతులు అయితే మాత్రం ఉల్లంఘించడం అయితే జరిగింది అల్లు అర్జున్ గారు అయితే మనం గమనించవచ్చు. విత్ ఇన్ ఫ్యామిలీ అయితే మాత్రం కలవకూడదు అనమాట. ఇదైతే బాగానే పాటించడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టకూడదు, ఇంకా ప్రెస్ మీట్లు కూడా పెట్టకూడదు అనమాట. కానీ అల్లు అర్జున్ గారు అయితే ఇక్కడైతే మాత్రం తప్పు అయితే జరిగింది. ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క రివేషన్ వల్ల, రేవంత్ రెడ్డి గారి ఒక మాటల వల్ల ప్రెస్ మీట్ అయితే తప్పదు పెట్టడం అయితే జరిగింది. ఈ రకంగా బెయిల్ రూల్స్ అయితే మాత్రం వ్యతిరేకించడం అయితే జరిగింది. తనైతే మాత్రం బెయిల్ కి వ్యతిరేకంగా అయితే వెళ్ళడం అయితే జరిగిందని అల్లు అర్జున్ గారికి అయితే మాత్రం ఫుల్ ఫైర్ అయితే పోలీసులు అయితే ఉన్నారు. కానీ ఎలా అనుకున్నా ఆయనైతే మాత్రం అరెస్ట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ అల్లు అర్జున్ గారు అయితే మాత్రం ఒక ఏ లెవెల్ అయితే ఉన్నారు కాబట్టి తనైతే మాత్రం ఆ బయటకి అయితే వచ్చేస్తారు ఏ రకంగా అయినా కూడా. ప్రతి ఒక్కరైతే మనం ఇప్పుడు రాష్ట్రం వైపు చూస్తున్నంత కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారి యొక్క ఈ కేసు మీద అయితే మాత్రం ప్రతి ఒక్కరికైతే అర్థమైపోయింది అనమాట. వాళ్ళకైతే మాత్రం అనేవాళ్ళు అయితే అంటూనే ఉంటారు. ఎప్పుడైనా ఎలా అయినా కూడా మనకు పడాల్సిన మాటలు అయితే పడుతూనే ఉంటాము. ఈ రకంగా అయితే అల్లు అర్జున్ గారి జరిగిందని ఇక్కడ మనం ఆలోచించవచ్చు. చట్టం దాని పని అదే చేసుకుంటూ వెళ్ళిపోయింది. మనమైతే ఆలోచించాల్సిన పనే లేదు. ఇక్కడ అల్లు అర్జున్ ఇండిపెండెంట్ అయితే దాడి చేయడం అనేది కొద్దిగా మంచిది కాదనే విషయం అయితే చెప్పాలన్నమాట. అది పర్సనల్ ప్రాబ్లం లాగైతే ఉంటుంది. మరి ఆ రాయేసిన వాళ్ళకి కుండీలు పక్కన కొట్టిన వాళ్ళకి ఏ రకమైన శిక్ష చేస్తారనేది మనం తర్వాత చూడాలి. మిగిలిన క్వశ్చన్లు అయితే మాత్రం తర్వాత వీడియోలో అయితే చేద్దాం. ఈ వీడియో ఇక్కడ ఎందుకు చేస్తున్నా, వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.